తెలంగాణ. నేను కొంచెం చిన్నగా ఉన్నాను, కుర్చెక్కి మాట్లాడుతున్నా. కనబడుతున్నారా? అందరికీ నమస్కారం. ఎంచ గ్రామస్తులకి అదే విధంగా చుట్టుపక్కల 9 గ్రామాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు మునిగిపోయి కడువేడు దుఃఖంతో ఉన్నటువంటి మా రైతన్నలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ నవీపేట మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది. అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే, గంగ వస్తుంది పోతుంది, దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం, మనకు అలవాటే. కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు, ఈసారి మనుషులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు 10 రోజులు ఈ పరివాహక ప్రాంతంలో నీళ్లు నిలబడున్నాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంతకుముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతోని అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది. యూరియా విషయం అయితే ఖచ్చితంగా కాలం కాకముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా ఇవ్వకుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళకి ఆలోచన లేదు, యూరియా గురించే అర్థం కాలే, ఇక నీళ్ళ గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది. ఎస్ఆర్ఎస్పి నుండి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి నీళ్లు వదులుతూ ఉంటే మనకి పరివాహక ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాదు. కానీ ఈసారి ఏం చేసిండ్రు, అట్లనే నిల్వ ఉంచిండ్రు. పేరుకేమో 42 గేట్లు ఎత్తినామని చెప్పిండ్రు, కానీ మొత్తం ఎత్తలేదు, సగమే ఎత్తిండ్రు. అంటే రైతులను మోసం చేయడంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ 2 ఏళ్లలో భరించినాం, అనేకం భరించినాం. రైతు డిక్లరేషన్ అని వరంగల్ చెప్తే అవి ఇవ్వకుంటే కూడా భరించినాం. సరే ఇవ్వాలి కాకపోతే రేపు ఇస్తారు కావచ్చు అనుకున్నాం. 2 ఏళ్లలో ఒకసారి బోనస్ వచ్చింది. అది కూడా ఎట్లా, బాగా హుషారుతనం ఉన్న హుషారంతా రైతుల కాడనే ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడైతే పంట కోస్తారో దాన్ని సగం పంట రైతులు అమ్ముకునేదాకా కాంటలు పెడతలేదు, పెట్టి కొంచెమే కొంటున్నారు, కొని కొంతమందికే బోనస్ ఇస్తున్నారు. మన కండ్ల ముందు జరుగుతున్న వాస్తవాలే మోసాలే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తలేను. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. 3 మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు, ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను నిండా ముంచిరని వాళ్ళు నేను ఆరోపణ చేస్తూ ఉన్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు కేవలం ఒక జిల్లా మంత్రి కాదు, మీరు తెలంగాణ మంత్రి, తెలంగాణ మంత్రివర్యులుగా ఆలోచించండి. తెలంగాణలో ఉన్న అందరు రైతులు